నమస్తే, నేను సిరి. మొత్తానికైతే 2025లకు అడుగు పెట్టాం. సో దీంతో సంక్రాంతికి అయితే అంటే సినిమాలు బాగా వస్తున్నాయి. సంక్రాంతి పండగ అంటేనే సినిమాల పండగ అని చెప్పేసి చాలా వరకు మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఈసారి సంక్రాంతికి 3 సినిమాలు అయితే బరిలోకి దిగుతున్నాయి. జాన్ 10న గేమ్ చేంజర్, జాన్ 12న డాకు మహారాజ్, జాన్ 14న అయితే సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాలు ఎలా ఆడబోతున్నాయి, ఏ సినిమా మరి ప్రేక్షకుల్ని రాబడుతుంది థియేటర్స్కి? ఎందుకంటే 3 కూడా అంటే ఒకటి వచ్చేసి రామ్ చరణ్ గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు. సో ఎవరికి కూడా అందరికీ ఒక కథ పరంగా చూసుకున్న, డైరెక్టర్స్ పరంగా చూసుకున్నా కూడా ఎవరికి వారిది వాళ్ళ కథ పరంగా చూసుకుంటే చాలా స్టాండర్డ్స్ ఉంటాయి. సో మరి ఎవరు సినిమాకి ప్రజలు ఎక్కువ మొగ్గు చూపుతారనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే. ఇప్పుడు చూస్తున్నట్టయితే సంక్రాంతికి మొత్తానికి జాన్లోకి వచ్చేసాం. జాన్ అంటేనే మనకి సంక్రాంతి ఫెస్టివల్. దానికన్నా ముందే పీపుల్ ఎట్లా అంటే సినిమా ప్రేక్షకులు వాళ్ళకి ఏంటంటే ఒక పండగ వాతావరణం ఇప్పుడే స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈసారి సినిమా పండగకి 3 సినిమాలు వస్తున్నాయి, 1, 2 కాదు. ఎట్లా అంటే జాన్ 10కి రామ్ చరణ్ గారి మూవీ, జాన్ 12కి డాకు మహారాజ్, జాన్ 14కి సంక్రాంతికి వస్తున్నాం. 3 కూడా అంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాకుండా ఈక్వల్ ఇదిగా ఉన్న వాళ్ళు. ఒకరేమో శంకర్ గారు, బాబీ గారు, మన F2 డైరెక్టర్, ఇట్లా వస్తున్న ఇదిలో ఏ సినిమాకి ప్రేక్షకులు ఎక్కువ వస్తూ ఉంటారు అసలు థియేటర్కి? ఫస్ట్ బ్లైండ్గా ఫిక్స్ అయిపో, అనిల్ రావిపూడి సినిమా సంక్రాంతికి వచ్చింది అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ వెళ్తారు. ఎందుకంటే అందులో కామెడీ ఎక్కువ ఉంటుంది. ఆయన సినిమాలన్నీ కామెడీ జోనర్ ఉంటాయి. కామెడీ అని కాదమ్మా, ఫ్యామిలీస్ ఎంజాయ్ చేసే అన్నీ ఉంటాయి, ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. F2 తీసుకున్నా, F3 తీసుకున్నా, వాట్ ఎవర్. నెక్స్ట్ దిల్ రాజు గారు సంక్రాంతికి ఒక కుటుంబ కథా చిత్రాన్ని తెస్తున్నారు అంటే ఫస్ట్ అందరి కళ్ళు దిల్ రాజు గారి సంక్రాంతి సినిమా మీదే ఉంటాయి. ఎందుకు అంటే ఎన్ని చూడలేదు, సీతమాగిల సిరిమల చెట్టు నుంచి మొదలు పెట్టుకుంటే ఇక అది వేరు. నెక్స్ట్ వెంకటేష్ గారు ప్లస్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తుంది సినిమా అంటే మళ్ళీ ఇంకో రేంజ్. మళ్ళీ వెంకటేష్ గారు దిల్ రాజు గారి కాంబినేషన్లో సినిమా ఎటు చూసుకుంటే అన్ని హిట్ కాంబినేషన్లే కదా. అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారి సినిమాకి దిల్ రాజు గారే ప్రొడ్యూసర్, సంక్రాంతికి వస్తున్నానికి కూడా దిల్ రాజు గారే ప్రొడ్యూసర్, అండ్ డాకు మహారాజ్కి ఏమో డిస్ట్రిబ్యూటర్ గా చేస్తున్నారు నైజాం. సో అన్ని సినిమాలు కూడా ఈసారి దిల్ రాజు గారి సినిమాలే కదా అదే ఉన్నాయి. ఈ హిట్ కాంబినేషన్ చూడు, వెంకటేష్ కమ్ దిల్ రాజు గారు పెద్ద హిట్ కాంబినేషన్, అనిల్ రావిపూడి వెంకటేష్ పెద్ద హిట్ కాంబినేషన్. నెక్స్ట్ ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి ఒక సినిమా, సంక్రాంతి వీళ్ళకి సెంటిమెంట్. సినిమా టైటిల్లోనే సంక్రాంతి ఉంది. అండ్ సంక్రాంతి అనే ఒక టైటిల్ సినిమా వెంకటేష్కి ఎంత పెద్ద హిట్ మనకి తెలుసు. సంక్రాంతి సినిమా ఇప్పుడు మర్చిపోం మనం. సో ఈ రేంజ్లో అన్ని ఏ యాంగిల్లో చూసుకున్నా సరే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా పీభత్సమైన హిట్. డాకు మహారాజ్ కన్నా కూడా ఫస్ట్ నెంబర్ 1 ఇది హిట్. ఇక అది బ్లైండ్గా ఫిక్స్ అయిపో. పైగా ఇక రిలీజ్ అయిన ప్రతి సాంగ్ కూడా జనాల్లోకి అలా వెళ్ళిపోతుంది, అందరూ బాగా పాడుకుంటారు, మ్యూజికల్ హిట్ అయిపోయింది సినిమా, పెద్ద హిట్. నౌ కమింగ్ టు డాకు మహారాజ్, బాలయ్య గారు సంక్రాంతికి వచ్చాడు అంటే కంపల్సరీ హిట్. గత సినిమా చరిత్రలు తీసుకున్న హ్యాట్రిక్. అండ్ నెక్స్ట్ ప్రజెంట్ అన్స్టాపబుల్ ట్రెండ్. అన్ని సినిమాల ప్రమోషన్లు ఆయన నెత్తి మీద వేసుకొని ముందుకు వెళ్తున్నారు. బాలయ్య అంటే ఒక బ్రాండ్. ఇక సంక్రాంతికి బాలయ్య వస్తున్నాడు అంటే మాస్ మొత్తం అక్కడే ఉంటుంది, విజిల్స్ వేసుకుంటా. సో బ్లైండ్గా ఫిక్స్ అయిపో, డాకు మహారాజు హిట్, సూపర్ హిట్. నెక్స్ట్ గేమ్ చేంజర్. ఇక దిల్ రాజు గారికి దీంట్లో సెంటిమెంట్ ఏంటంటే, దిల్ రాజు గారికి సీతామాగిలో సిరిమల చెట్టులో అంజలి సీత, అప్పుడు ఆ సినిమా పెద్ద హిట్, సంక్రాంతికి వచ్చింది. సేమ్ మళ్ళీ దిల్ రాజుకి గేమ్ చేంజర్లో కూడా అంజలి ఉంది. సో మేబీ హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. అంటే ఆ సినిమా అంటే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో అంజలి గారికి నేషనల్ అవార్డు ఖచ్చితంగా వస్తుంది ఈ సినిమాకి అని చెప్పేసి మాట్లాడారు. అంటే నిజంగా అంత ఉంటుంది అంటారా? మేబీ ఇరగదీసి ఉంటుంది పర్ఫార్మెన్స్. ఎందుకంటే మొన్న విశ్వక్సేన్ సినిమాలో దాంట్లో మన వేష్య క్యారెక్టర్ చేసింది. అంజలి అన్ని చేస్తుంది, లేడీ ఓరియంటెడ్ చేస్తుంది, బహిష్కరణ అనే దాంట్లో కూడా చేసింది. సో పర్ఫార్మెన్స్ పరంగా మన తెలుగు అమ్మాయి మంచి మంచి క్యారెక్టర్లు ఇస్తున్నారు, బాగా చేస్తుంది. సో ఈ యాంగిల్లో తీసుకుంటే ఖచ్చితంగా అవార్డు వస్తే రావచ్చేమో చెప్పలేము. సో దిల్ రాజుకి అంజలి కాంబినేషన్ హిట్ కాబట్టి ఈ సినిమా కూడా హిట్ అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. సో ఇలా చూసుకుంటే
100% ఫ్యామిలీ ఆడియన్స్ అటు వెళ్ళిపోతారు, మాస్ అంత ఇక్కడ ఉంటుంది. దిల్ రాజు గారి కాంబినేషన్ అంజలితో కాబట్టి సెట్ అయితే ఇప్పుడు ఏం సినిమా గేమ్ చేంజర్, అది కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. అదే ఈ యాంగిల్లో చూసుకుంటే, ఇట్లా చూసుకుంటే అట్లా అనిపిస్తుంది. కానీ మోర్ ఓవర్ ఇప్పుడు సంక్రాంతి బరిలో రిచెస్ట్ ఫిలిం అని చెప్పుకుంటే గేమ్ చేంజర్ కనబడుతుంది. అవును, 500 కోట్ల బడ్జెట్, 500 కోట్ల బడ్జెట్. అయితే ఈ సినిమాకి ఒక ఫ్యాన్ ఏంటంటే 50,000 కోట్లు సాధిస్తా, రికార్డ్ చేస్తా, అండ్ ఇంకొకరు వచ్చేసి 2,000 పైన సాధిస్తా అని చెప్పేసి అంటున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈసారి ముఖ్యమంత్రి గారు చెప్పారు తెలంగాణలో టికెట్ ప్రైస్ హైక్ లేదు, అండ్ ఇంకొకటి ప్రీమియర్స్ లేవని చెప్పేసి అన్నారు. మరి నిజంగా ఆ రేంజ్కి వెళ్తాయి ఈ సినిమాలు? మరి కలెక్షన్స్ సినిమా బాగుంటే 100 రోజులు ఆడి కూడా డబ్బులు చేస్తాయి కదమ్మా. అది ఇప్పుడు 100 రోజులది లేదు కదా మనకి. అంటే లేదు, కరెక్ట్. అంటే సినిమాలో దమ్ము ఉంది, చూస్తున్నాడు మళ్ళీ మళ్ళీ చూస్తాడు, చూస్తున్నాడు మళ్ళీ మళ్ళీ చూస్తాడు. ఇప్పుడు ఫస్ట్ షో చూస్తాడు, సెకండ్ షో చూస్తాడు, నెక్స్ట్ రాత్రి మిడ్ నైట్ షో కూడా చూస్తాడు అనుకో. ఆడొచ్చాము చెప్పలేము, సినిమాలో దమ్ము ఉంటే అలా. అంటే ఇది ఒక శంకర్ గారి సినిమా అంటే భారీగా ఉంటది కాబట్టి ఆ మాత్రం భారీతనం ఉంది, తప్పలేదు. అంటే ఇక్కడ దిల్ రాజు గారు చెప్పేది ఏంటంటే ఓన్లీ పాటలకే దగ్గర 87 కోట్ల పైన కూడా ఖర్చు చేసాము అని చెప్పేసి చెప్తున్నారు. 87 కోట్లు అంటే అసలు ఏంటి 87 కోట్లు అంట. అమ్మ శివాజీలో ఒక సాంగే అప్పట్లో 17 CR పెట్టి తీశారు, సహానా. అవును, మేకప్ కి అయింది. అక్వేరియంలో తీసే సాంగ్ సెట్. శివాజీ ఎప్పుడు 2000 ఎప్పుడో, కనీసం 10-15 ఏళ్ళు అయితే అయింది, పాతదేగా. మరి అప్పట్లో 17 కోట్లు అంటే ఇప్పుడు అదే పాట తీయాలంటే అప్పట్లో ఆ అక్వేరియం కాస్ట్ ఇప్పుడు డబుల్ అయింది, ట్రిపుల్ అయింది. అప్పట్లో పనిచేసిన ఎంప్లాయ్మెంట్ కాస్ట్ ఇప్పుడు ట్రిపుల్ అయిపోయింది. అవును, అప్పుడు నీ ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు ట్రిపుల్ అయిపోయింది. అప్పుడు నీకు వచ్చిన స్టూడియో కాస్ట్ ఇప్పుడు ట్రిపుల్ అయింది. అర్థమవుతుందా? మరి ఇప్పుడు ఎంత ఉండొచ్చు? సో శంకర్ గారికి ఆయన ఇప్పుడు పాటలు అంటే అడప అన్ని ఛానల్స్ ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉంటాయి. చూసినప్పుడల్లా అబ్బా మన పాట రా అన్నట్టు ఉండాలి. సినిమా అనుకో ఎప్పుడో చూస్తాడు, 2 గంటలు ఏం చూస్తాను లేని. పాటలు ఎప్పుడు వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు కదా, ఏ మ్యూజిక్ ఛానల్లోనో అలా ప్లే అవుతూ ఉంటాయి. సో నా పాట కంటూ ఒక బ్రాండ్ ఉండాలని ఆయన పాపం ఖర్చు పెట్టుకొని తీసుకుంటున్నాడు. మంచి విషయమే, ఆయనకి ఇష్టం. అలా చూస్తే మనకు కూడా బాగుంటాయి కదా. ఇప్పుడు రజనీకాంత్ గారి పాటలన్నీ చూడు, భారీగా. అండ్ జీన్స్ లో కూడా మనం చూసుకున్నట్టయితే 7 వండర్స్ ని తీసుకొచ్చి చూపెట్టిన ఏకైక వ్యక్తి అనుకుంటే నాకు తెలిసినంత వరకు. ఆ తర్వాతనే చాలా వరకు అందరూ ఆ టైప్ లో చేయడం స్టార్ట్ చేశారు, డిఫరెంట్ గా ఏదో ఒక వింత, సంథింగ్ లైక్ దట్. సో ఇప్పుడు ఒకవేళ మీరు అనుకుంటే మీ పర్సనల్ గా ఏ సినిమా ఫస్ట్ ప్లేస్ లో ఉండే అవకాశం ఉందంటారు? ఆబ్వియస్లీ వెంకటేష్ గారి సినిమా ఫస్ట్ ప్లేస్ లో ఉంటది. నాకు మహారాజ్ కూడా ఇంచుమించు బాలయ్య క్రేజ్తో అదే ఉంటది. గేమ్ చేంజర్ కూడా ఉంటది, ఎందుకు ఉంటది, అన్ని హిట్ అవుతాయిలే. అన్ని హిట్ అవుతాయి అనుకోవాలా? రైట్, మరి చూద్దాం సంక్రాంతికి ఏ సినిమా మరి సంక్రాంతి జోష్ని నింపుస్తుందో, మరి ప్రజల్ని థియేటర్స్కి ఏ సినిమా రప్పించుకుంటుందో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.